ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశము దేవునిని హత్తుకోవడం. ఎవరు? దేవునిని మనము హత్తుకుని ఉండడం. ఎందుకనంటే రూతు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు రూతు ఒక మోయాబు స్త్రీ అంటే లోతు ద్వారా శపింపబడిన ఆ యొక్క శాపకరమైన పరిస్థితిలోంచి అన్యురాలు. ఆవిడెవరు? అన్యురాలు, దేవుని ఎరగని బిడ్డ, భయంకరమైన విగ్రహారాధన పరిస్థితి గల దేశము, అందులోంచి బిడ్డ వచ్చింది. అయితే ఈమెకు అత్తగా నయోమి ఉన్నది. నయోమి ఎవరంటే బెత్లెహేమును విడిచి మరి ఆ రొట్టెల దేశాన్ని విడిచి మరి భర్తతోటి బెత్లెహేము కరువుగా ఉందన్న పరిస్థితి తెలుసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది, మోయాబు దేశానికి వచ్చేస్తుంది. అక్కడ 2 కుమారులు పుడతారు. 2 కుమారులకి పెళ్లిళ్ళు చేస్తుంది. ఎవరితో అంటే మోయాబు స్త్రీలతో పెళ్లి చేస్తుంది. అందులో రెండవ కొడుకు భార్య పేరే రూతు. అయితే నయోమికి భర్త చనిపోతాడు. ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి మీకు వారలుగా చెప్పేస్తాను. తర్వాత కొన్నాళ్ళు తర్వాత వాళ్ళ కొడుకులు కూడా చనిపోతారు. ఇప్పుడు 3 ఆడవాళ్ళు మిగిలారు. అత్తగారు, 2 కోడలు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మగ దిక్కులేని ఇల్లు చాలా కష్టతరం ఈ లోకంలో జీవించాలంటే. పోనీ భర్త లేకపోతే కొన్ని బిడ్డలన్నా ఉండి కోడలతో ఉందామంటే కొడుకులు కూడా చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు 2 ఆడబిడ్డలైన కోడళ్ళతో వయసు అయిపోయిన నయోమి జీవిస్తుంది. ఆ జీవితము కూడా చాలా భారంగా నడుస్తుంది. ఎలా నడుస్తుంది? చాలా భారంగా, కష్టాలతో, నిందలతో, అవమానాలతో, భయానకమైన పరిస్థితుల్లో నడుస్తుంది. ఇంకా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి వాళ్ళిద్దరు కోడలతో మనం వెళ్ళిపోదాము నడండి అని ప్రయాణం అయింది. కానీ కోడలను తీసుకెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే ఆ కుమారులు యవన వయసులోనే చనిపోయారు, కోడళ్ళు కూడా యవన వయసే. సరే, నాతో తీసుకెళ్తే వీరి జీవితం కూడా వ్యర్థమైపోతుంది, నేను ఎలాగ ముసలిదాన్ని అయిపోయాను, కనీసం యవనంలో ఉన్న వీళ్ళైనా వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపిస్తే వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారన్న ఆలోచనతో నయోమి ఏం చేసిందంటే, బెత్లెహేము బాగుంది, కరువు అంతా తీరిందని తెలుసుకుని నేను అక్కడే వెళ్ళిపోతాను, ఇక్కడ నాకు నెమ్మది లేదు, నేను నా స్వ ఆలోచనతో వచ్చి నేను చాలా శాపాన్ని పొందాను కనుక నేను నా జీవితాన్ని సరి చేసుకుంటానని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే తన సొంత గృహమైన దేశమైన బెత్లెహేమునకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మరి కోడళ్ళు కూడా ప్రయాణం అయ్యారు. కానీ మధ్యలో తన మనసు ఒప్పుదలేదు. ఈ బిడ్డల్ని నేను తీసుకెళ్ళి ఏం చేయాలి? కోడళ్ళగానే ముద్రింపబడతారు కానీ కూతుళ్ళుగా రారుగా. కోడళ్ళకి మళ్ళీ అలా పెళ్లి చేస్తుంది, లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అందుకని ఈ పరిస్థితులన్నీ తెలుసుకుని నాకన్నా వీళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల దగ్గరే వీళ్ళ జీవితాలు బాగుంటాయి అని చెప్పి వాళ్ళతో ఒక మాట అందంట, మీరు నన్ను దయచేసి వెళ్ళనివ్వండి, మీరు మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులతో సంతోషంగా బతకండి, నేను ముసలదాన్ని అయిపోయాను, నేను దేవుని మాట వినక మోయాబు దేశానికి వచ్చి చాలా శాపం చూశాను, అందులో మీరు దురదృష్టవంతులో ఏమో తెలియదు కానీ అది మీకు కూడా అంటింది కనుక దయచేసి నేను వెళ్తాను, మీరు మీ ఇంటికి వెళ్ళి మీరు సంతోషంగా బతకండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలుగెత్తి ఏడిచారంట. ఇందాక 14వ వచనంలో ఎలుగెత్తి ఏడిచారంట. ఎవరి గురించి? అత్త గురించి. అత్త వెళ్ళిపోతుందని. అయితే ఓర్ప అనే పెద్ద కోడలేమో సరే అత్త నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పి అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు మటుకు అత్తను హత్తుకుని ఏమంటుందంటే, నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ రూతు గ్రంథంలో ఎంత ఈమె గురించి ప్రత్యేకంగా వ్రాయబడిందంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డ. చూస్తే ఆవిడ పరిస్థితి చూస్తే ఒక అన్యురాలు, మోయాబు దేశానికి చెందిన ఒక శాపగ్రస్తమైన జనాంగం. అక్కడి నుంచి వచ్చింది ఆ బిడ్డ. భయంకరమైన విగ్రహారాధన చేసే వచ్చి ఉంటుంది. కానీ నయోమితో జీవించిన కొద్ది కాలము నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది. అంటే నేను ఇక్కడ మీకు చెప్తుంది అత్తని హత్తుకుని ఉన్నదని నేను అంటలేదు, కానీ అత్త దేవుడైన యెహోవాను హత్తుకుని ఉంది. గట్టిగా చెప్పట్లు.
నయోమి దేవుడెవరు? నయోమి దేవుడెవరు? యెహోవా. ఇప్పుడు నయోమి ఆ వాళ్ళతో జీవించుస్తున్నంత కాలం మోయాబు దేశంలో ఉన్నా కానీ ఏనాడు విగ్రహారాధన చేయలేదు. మన దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవాతి దేవుణ్ణి మహిమపరుస్తుంది. తన యొక్క విధి విధానాలు ఆ జనాంగముతో కలుపుకోక వేరేయే జీవించింది. కానీ మరి ఆ పరిస్థితి అంతా చూసిన రూతు నిజ దేవుడిని తెలుసుకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అప్పటి వరకు తల్లి ఇంటిలో ఉండి ఎంతో భయంకరమైన విగ్రహారాధన చేసి ఎన్నో పరిస్థితులకు వెళ్ళుంటుంది, అది మనకు తెలియదు. కానీ ఈ యొక్క రూతు పరిచయమే అత్తగారిగా వచ్చినప్పుడు అత్తను చూసి అత్త దగ్గర ఏమి నేర్చుకుందంటే నిజ దేవుని యొక్క రుచిని ఆ బిడ్డ తెలుసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా అత్తని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఓర్ప వెళ్ళిపోయింది. అదే అవకాశం రూతుకు వచ్చింది. రూతునేం బతిమలాడలే, దయచేసి నన్ను బతిమలాడవద్దు, మీరు వెళ్ళిపోండి అని కూడా ఖచ్చితంగా చెప్పింది. అయినా సరే అత్త హత్తుకుని రూతు ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అంటే ఫస్ట్గా అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. అక్కడ బిడ్డ ఆశీర్వదింపబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఈరోజు మన జీవితంలో దేవుని విషయంలో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోండి. ఓర్పావలే మంచిగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతున్నావా యేసయ్యని, లేకపోతే రూతు వలె హత్తుకుని దేవునితో ఉంటున్నావా అనేది ఈరోజు మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, ఎంతవరకు ఎదుగాం, మనం దేన్ని విడిచిపెట్టాం. పాపం నుంచి వచ్చిన మనము దేవుని యొక్క సత్య మార్గంలోకి నడుస్తున్నప్పుడు ఆ మార్గాన్ని వెళుతున్నామా, సైడ్ అయిపోతున్నామా, లేకపోతే వెనుదిరుగు చూస్తున్నామా అనేది మనం ఈరోజు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఆ రూతు జీవితము కూడా వెనుక చూస్తే ఏం మంచిగా లేదు. మంచిగా ఉందా? అన్యురాలు, మోయాబు స్త్రీ శపింపబడిన దేవుడు అసలు వద్దే వద్దన్నాడు. వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కూడా తప్పే అని చెప్పేశాడు. ఎవరు? దేవాతి దేవుడు కదా. మరి అటువంటి స్త్రీ నయోమితో కొంచెం కాల పరిచయంలోనే తన జీవితాన్ని ఎలా చక్కబెట్టుకుంది తెలుసా? పాడైపోయిన జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఆ ప్రయత్నంలో ఎవరి మీద ఆధారపడ్డదంటే అక్కడ కనబడుతున్న నయోమి ఏమో, కానీ ఆమె చూస్తుంది ఎవరి వైపు అంటే దేవాతి దేవుని వైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఒక్కసారి ఆలోచన అవకాశం వచ్చిందిగా, ఓర్పలాగా వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకొచ్చి అవనంలోనే ఉంది. పైగా రూతు చాలా అందమైనదంట. రూతు ఎవరు? చాలా అందమైన బిడ్డ, చాలా అందంగా ఉంటుందంట. ఏం తక్కువ చెప్పండి. మళ్ళీ పెళ్ళికి కూడా అవకాశం ఉంది. ఏ ఆలోచన తను పెట్టుకుంటా లేదు. తన అత్తతో తన జీవితాన్ని పెట్టుకోవాలని చెప్పి మనస్సుతో ముందుకు సాగిపోతుంది. అప్పుడు నయోమి ఎంతో బతిమలాడింది, అయినా సరే వద్దు అని చెప్పి ఒట్టు పెట్టేసుకుందంట. దేవునికి స్తోత్రం. అంటే చూసారా, ఆ దేవుడికి అంతగా బిడ్డ లోబడిన స్థితి. మరి చూస్తే బిడ్డ ఎలా ఉంది? విధవరాలుగా ఉంది, భర్త లేని దానిగా ఉంది. మరి అందుకు దేవుడు ఏం చేశాడో చూద్దాం. వాళ్ళ మధ్యన ఎంతో సమాధానం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో చూస్తే అత్త కోడళ్ళ మధ్య ఏం వేయాలి? పచ్చగడ్డేసి, ఎండుగడ్డ కూడా అక్కర్లేదు, పచ్చగడ్డేసి వేస్తే చాలు బగ్గుమంటది. కానీ ఇక్కడ అత్త కోడలకి ఎలా ఉంది పరిస్థితి? చాలా ప్రేమతో, తగ్గింపుతో, ఎంతో వినయ విధేయతలు కలిగి అత్త కోడల్ని ప్రేమిస్తుంది, ఆ కోడలు కూడా అత్తను ఎంతో ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని బిడ్డల యొక్క సారాంశం. దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, చక్కటి భయభక్తులు కలిగి ఎలా ఉన్నారు వాళ్ళు? సమాధానము కలిగి ఆ రూతు జీవిస్తున్నప్పుడు అక్కడ పని చేస్తున్న అక్క బోయజు పొలములో బోయజు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు అత్తని ఎలా చూసుకున్నావంట? అతను అలా తర్వాత నీవు నీ అత్తకి చేసినదంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఎవరిని హత్తుకున్నందుకు ఎవరు ప్రతిఫలం ఇస్తున్నారు? దేవుణ్ణే హత్తుకుంది. ఇప్పుడు దేవుడు ఆ బిడ్డకి ఏం ఏర్పరుస్తున్నాడు? మంచి ప్రతిఫలం ఇస్తున్నాడు, బహుమానం ఇస్తున్నాడు. చూసారా, దేవుణ్ణి హత్తుకుని ఉండడము వలన మన జీవితము నాశనము కాదమ్మా. మన జీవితము ఎండిపోదు. ఎండిపోయిన నీ బ్రతుకులో మళ్ళీ ఏమొస్తుంది? చిగురు వస్తుంది. ఇక్కడ ఋతు పరిస్థితి చూస్తే ఎవరున్నారు? ఎవరూ లేరు.
ముసలత్త తప్ప ఎవరి రేపో మాపో ఆవిడ కూడా చనిపోయేలాగే ఉంది. కానీ ఆమె దేని యందు విశ్వాసం ఉంచిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆమెకి బహుమానమును ప్రతిఫలమును ఇయ్యడానికి సిద్ధముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, ఇంకా ఆవిడ పరిస్థితి మనకు తెలీదు. కానీ రూత్ అయితే ఎలాగ ఆశీర్వదింపబడుతుంది? అంచెలంచెలుగా ఆశీర్వదింపబడుతుంది. అంటే బోయజును దేవుడు సిద్ధపరిచి మంచిగా పెళ్లి చేసి వాళ్ళకి మంచి వివాహ భవిష్యత్తును దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. మరి అది ఎవరికి నచ్చింది? బోయజే వెళ్ళి తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు. ఏ భూమిని విడిచిపెట్టింది? నీ జన్మభూమిని, నీ జనాంగాన్ని విడిచిపెట్టావు. కానీ ఈరోజు వాళ్ళు విడిచిపెట్టాలంటే మనకి ఎన్నో ఇబ్బందులు కదా కదమ్మా. ఎందుకంటే ప్రాణం పెట్టిన దేవుని మీద కాదు, నిన్ను రక్షించిన నీ దేవుని మీద కాదు, నిన్ను శోధించి నిన్ను ఇబ్బంది పెట్టి అవమాన పాలు చేసిన వారి వైపే నువ్వు చూస్తున్నావు. కానీ దేవుని నువ్వు చూస్తలేదు, దేవుని నువ్వు హత్తుకుంటలేదు. అలాగని నేను బంధువుల్ని వద్దని నేను అంటలేదు. ఇది మొన్న వాక్యం వచ్చినట్టు దేవుని కన్నా మిన్నగా ఏది మనము ఉంచుకోకూడదు. అది ఉంటుంది ఏమంట? విగ్రహారాధనే. ఏంటది? విగ్రహారాధనే. అందుకు దేవుడు ఏం చేస్తాడు? అగ్ని వేయవచ్చి తిని సమాధానం పంపవచ్చి తినని మీరు తలంచొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అన్యురాలైన రూతు ఎవరిని హత్తుకుందంటే దేవాతి దేవుణ్ణి హత్తుకుంది. దేవుని కొరకే కనిపెడుతుంది, దేవునికే విజ్ఞాపన చేస్తుంది, దేవునికే లోబడింది. అంతకు మించి యవన బిడ్డ అయిన ఆ బిడ్డ లోకస్తులతో కలవలేదు. ఎవరితో కలవలేదు? లోకస్తులతో, లోకముచ్చట్లకి వాటికి ఆ బిడ్డ ఎక్కడ కూడా పరిగెట్టినట్టుగా వాక్యము లేదు. ఎక్కడ చూసినా పని, అత్తగారిని చూసుకోవడం, తన పని చేసుకోవడం, అంతే తప్ప ఎక్కడ కూడా బిడ్డ లోకంలో కలిసినట్టుగా వాక్యము లేదు. అత్త చెప్పిన మాట తూచా తప్పకుండా అందులో నేనెందుకు వెళ్ళాలి, తన కాలు దగ్గర నేనెందుకు ఉండాలనే వ్యక్త ప్రశ్నలు వేయలేదు, వ్యతిరేకంగా ఆలోచించలేదు, వ్యర్థంగా ఆలోచించలేదు. అత్త చెప్పింది, వెళ్ళి ఎక్కడ ఏం చేస్తుంది? బోయజు కాలు దగ్గర ఉన్నప్పుడు వెంటనే ఎవరు నువ్వు దాసురాల్ని అని అన్నప్పుడు నీ కొంగు కప్పమంటే అక్క పరిస్థితి ఏంటంటే నిజంగా దేవుడు అక్కడ బోయజుతో మాట్లాడుతున్న మాట చూడండి. ఆమె గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మున్పటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. గట్టిగా చప్పట్లు పొందాం. ముందే చాలా మంచి ప్రవర్తనతో ఉంది ఆ బిడ్డ. పాపాన్ని ఎక్కడ అంటించుకోలేదు, ఎక్కడ బలహీనం కాలేదు. ఇప్పుడు పెళ్ళయి యవన బిడ్డ మరి లోకము చూస్తే అనేక రకాలమైన ఉన్నా లేకపోయినా ఏమైనా సరే ఒక రాయి వేయడానికి చూస్తారు, ఏదో ఒక మాట అనడానికి చూస్తారు. కానీ ఆ మాటను కూడా తను అనిపించుకోలేదు. ఇక్కడ బోయజ్ అనేవాడు బయట అతను, ఇంట్లో అతను కాదు. తను బోయజ్ అనేది తన దూరపు బంధువు. ఆ బంధువు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీ ముందు ప్రవర్తన కన్నా వెనుకటి ప్రవర్తన సత్ప్రవర్తన, ఎంత మంచి ప్రవర్తన, నువ్వు యెహోవా చేత నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఆ జీవితాన్ని దేవుడు ఎలా కడుతున్నాడంటే నయోమిని నమ్మి వచ్చినందుకు నయోమి దేవుడైన దేవుడు రూతును ఎంతగానో ఆశీర్వదించాడు, బహుమానం ఇచ్చాడు. దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా చేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే ఆమె దేవాతి దేవుణ్ణి ఎలాగున్నదమ్మా? హత్తుకుని ఉన్నది. ఏమిటి హత్తుకోవడం అంటే ఏమిటి? ఈరోజు దేవుడు మన జీవితాల్ని బాగు చేశాడు, మన కుటుంబాలను లేవనెత్తాడు, చేతబలి శక్తుల నుంచి విడిపించాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఈరోజు కాపాడబడిన నీవు దేవుని విషయంలో ఎలా ఉన్నావు తెలుసా? ఓర్పావలే ఉన్నావు. ఎలా ఉన్నావమ్మా? ఓర్పావలే ఉన్నావు. స్వస్థత పొందిందా? థ్యాంక్స్ దేవుడా అంటున్నావు. విడుదల వచ్చిందా? థ్యాంక్స్ దేవుడా అంటున్నావే తప్ప దేవుణ్ణి హత్తుకుని దేవుని నువ్వు ఇష్టపడతలేదు, దేవునికి నువ్వు లోపడతలేదు, దేవునితో సహవాసం కలిగి ఉండలేదు. ఎందుకంటే దేవుడు ఈరోజు మనలో ఉండాలి, మన పైన ఉండాలి, మనతో నడవాలి. అప్పుడే మనం ఆశీర్వాదానికి కారకులం అవుతాం. పాపములో పడిపోము. పాపము మనల్ని అంటదు. ఎందుకంటే నీ పక్కన ఎవరున్నారు? నీతో ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక. ముద్దు పెట్టుకుంటే దేవుడు ఉంటాడా? ముద్దు పెట్టుకుంది ఓర్ప ఉన్నది అత్తతో,
ఏమి చెప్పింది? బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. దేవుని విషయాల్లో అనేక మేళ్ళు పొందుకుంటున్నాము, కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి బాయ్ బాయ్ చెప్తున్నాం. దేవుని విషయంలో ఒక సాక్షిగా వాడబడతలేదు. దేవునికి ఒక మహిమార్థమైన జీవితంలో మనము వాడబడతలేదు. కానీ ఈరోజు రూతు పరిస్థితి చూస్తే అన్యురాలైన బిడ్డ తన ప్రతి పరిస్థితిని చక్కదిచ్చుకుంది, చక్కగా ఆత్మీయతలో ఎలిగింది. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా ఇంకా మంచిగా ఉందంట, ఇంకా మరి ఎక్కువైందంట సత్ప్రవర్తన. అంటే ఎవరు ఇష్టపడ్డారు? ఇప్పుడు ఎవరు ఇష్టపడ్డారు? బోయజ్ ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరం అయిపోతున్నాం. మందిరానికి రావాలంటే నీ ఉద్యోగం గురించి ఆలోచించాలి, నీ వ్యాపారం గురించి ఆలోచించాలి. ఎవరి దగ్గరికి రావడానికి? ఎవరి దగ్గరికి రావడానికి? ఆల్రెడీ నువ్వు ఈ టేస్ట్ని చూసావు. పడిపోయిన నీ బ్రతుకుని తిరిగి ఇక్కడ కట్టబడ్డది, పాడైపోయిన నీ బ్రతుకు మళ్ళీ ఇక్కడ లేవనెత్తబడ్డది. రోగివై వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ స్వస్థత పొందాడు. అలాంటి మందిరానికి నిన్ను ప్రార్థనకి రమ్మంటే, ప్రార్థన చేయమంటే ఏమని చెప్తావు? సాకులు చెప్తావు. కానీ రూతు చెప్పిందా? అక్కడ ముసలత్త కనబడుతుంది, నమ్మిన దేవుడు కనబడుతున్నాడు, కానీ నీ దేవుడే నా దేవుడు. ఏ సోర్సెస్ లేవు ఆవిడికి. వీళ్ళుంటే నాకు బాగుంటుంది అన్న పరిస్థితి కూడా అక్కడ లేదు. ఎటు చూసినా వాళ్ళిద్దరే. ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా? బోయస్ గురించి తెలుసా? కానీ ఈమె ప్రవర్తన బట్టి దేవుడు అక్కడ ఆమెకు బహుమానాన్ని సిద్ధపరిచాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎలాంటి ప్రవర్తన అంటే చూడండి, చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకానికి యవనస్తులకు వేరే ఉందంట. ఆ బిడ్డ వయసు ఎంత? ముసలి వయసు ఏం కాదు, కానీ యవనస్తులతో తాను కూర్చోలేదు. ఆ పొలానికి వెళ్ళినప్పుడు ఎంతో పని చేసేదంట, తను నడుము వంచి పరిగేరేదంట. అక్కడ బోయజ్ అదంతా చూసి ఆమెను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు, ఆమె ఎన్ని తీసుకుంటే అన్ని తీసుకోండి, ఆ నీళ్లు కూడా ఆమెను తాగమని చెప్పి ఆ బోయజ్ కూడా ఆమెకి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆమె యెహోవా చేత, చెప్పాలి, యెహోవా చేత ఆశీర్వాదం నొందింది. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవా చేత ఆమె ఆశీర్వాదం నొందింది గనక దేవుడు ఆమె ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా ఉన్నారు? మొదటి సంఘం, ఆది సంఘం ఎలా ఉంది? ఎలా ఉంది? వీరందరూ కూడా అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టు విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఉన్నావా లేవా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. సహవాసము అనేది దేవునితో నువ్వు ఏం ఏర్పరచుకుంటావు? బంధాన్ని ఏర్పరచుకుంటావు. ప్రార్థన అనేది ఏంటనుకుంటున్నావు? నువ్వు దేవునితో మాట్లాడడం. వాక్యం అనేది ఏంటి? దైవజనుల ద్వారా నువ్వు దేవుడు ఇస్తున్న మాట నీతో మాట్లాడుతున్నాడు. సొంతంగా వచ్చిన మాటలు కాదవి. నీ జీవితాన్ని చక్కదిద్దేవి, నీ జీవితాన్ని బాగు చేసేవి, నీ బలహీనతలను విడిపించేవి అవి. దేవుని విషయంలో ప్రతి ప్రార్థనకు నువ్వు లోబడాలి. ప్రార్థనలు నిర్లక్ష్యం చేయవద్దు, సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని కట్టుకోవాలి. మన జీవితాల్లో ఉన్న లోటుపాటుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. వెళ్ళడానికి ఏం అడ్డుగా వస్తున్నాయి? మన బలహీనతలు అడ్డుగా వస్తున్నాయి, మన పాపం అడ్డుగా వస్తుంది, అనేకమైన పరిస్థితులు మనం లాగుతున్నాయి కనుక వాటిని ఎలా జయించాలి అనేది నీకేమి బోధిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యమే. సహవాసం. ఈరోజు చూడండి, చక్కగా ప్రతిరోజు స్తుతి ఆరాధన, దేవుని యొక్క స్పర్శను, ఆత్మను మనం పొందుకుంటున్నాం. నువ్వు ఇంటి దగ్గర పొందుతావా? నువ్వు ఇంటి దగ్గర పొందుకుంటావా? ఇంత బలమైన ఆరాధన, నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావంటే పొందుకోలేవు. ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మందిరంలో దొరుకుతాయి. మరి ఆ మందిరానికి రావాలంటే నువ్వు సమయాన్ని లెక్క పెడతావు, రోజులను లెక్క పెడతావు. ఆ మందిరం నువ్వు వచ్చి ఇక్కడ బాగుపడిన మందిరం గురించి నాకేంటి అనే ఆలోచనలు కలిగి ఉంటావు. ఏదన్నా దేవుని మందిరానికి ఇంత సాయం చేయాలన్నా, ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ చేయాలన్నా నాకేంటి అని ఆలోచిస్తావు. అది ఎంతవరకు కరెక్టు? మరి అది నువ్వు హత్తుకుని ఉండడమా, ముద్దు పెట్టేసి మోర్పలాగా వెళ్ళిపోవడమా? ఓర్ప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయింది? రూతు 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 ఆశీర్వాదమే కనబడుతుంది తప్ప ఓర్ప ఆశీర్వాదం ఎక్కడ మనకి కనబడతలేదు. మరి నువ్వు రూతులా ఉంటావా, ఓర్పలా ఉంటావా? దేవుని హత్తుకుని ఉండడం అంటే ప్రార్థనలో ఎడతెగకుండా. ఆనాడు అపోస్తులు యేసయ్య సిలువ వేసి మరి పునరుద్ధానం పైకి వెళ్ళిపోయినప్పుడు, ఆరోహణమైనప్పుడు మరి అపోస్తులు
120 మంది కలిపి వాళ్ళ ఏకాత్మతో ప్రార్థన చేశారంట. అప్పటి వరకు ప్రార్థన లేదు, వాళ్ళకి భయపడిపోయారు. ప్రాణ భయంతో యేసయ్య అంటే ఎవరో తెలియదని చెప్పి అబద్ధమాడి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడి బలంగా ప్రార్థన చేస్తుంటుంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చింది. ఏ సహవాసం వాళ్ళని బలపరిచింది? ఏ ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు అంటే, వాళ్ళు అక్కడ కూడుకుని ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకుంటే అభిషేకం పొందుదురా? అపోస్తులుగా వాళ్ళు పిలువబడుదురా? చెప్పండి. వాళ్ళ బలహీనతలు తొలగునా? ఎందుకంటే మనకి దేవుడు మందిరం ఎందుకు ఇచ్చాడంటే, మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టడానికి, ఆత్మీయతలో నడిపించడానికి. పైగా మనకి ఏ మార్గం ఉందంటే నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉంది మనకి. అది మనం పొందుకోవాలంటే ఈ లోకంలో పరిగెట్టడం కాదు, ఈ లోకంలో ఉన్న నీవు ఆత్మీయంగా పరిగెట్టాలి. అనుదినము ప్రార్థనలు ఉండాలి, అనుదినము వాక్యం ఉండాలి. దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఏంటి? దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఏంటమ్మా చెప్పండి? హత్తుకోవడం అంటే ఏంటి? ముద్దు పెట్టిన వాళ్ళు ఎప్పటికన్నా వెళ్ళిపోతారు. హత్తుకునేవాడు ఇప్పుడు నీ భార్యను, నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్య నువ్వేం చేస్తున్నావు? హత్తుకుంటున్నావు. వాళ్ళు ఏక శరీరం అవుతున్నారంట. అంటే నీ జీవిత కాలం అంతయు భార్య భర్తకి, భర్త భార్యకి లోబడి ఉండాలి. ఇది ఎవరి విధి? దేవుని విధి, మనుషుల విధి కాదు ఇది. వాళ్ళలో రహస్యాలు ఉండవు, అవునా? వాళ్ళలో హెచ్చులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు సమానముగా దేవుని చేత ఎక్కడ పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? పరలోకంలో జరుగుతాయి కదా, అది ఘనమైనది కదా. మరి వాళ్ళు హత్తుకుని ఏక శరీరులై కుటుంబాన్ని కడుతున్న స్థితిలో మరి నువ్వు దేవుణ్ణి హత్తుకుని ఉంటే పాపం అనేది నిన్ను వెళ్తుందమ్మా? పాపము నీ దగ్గరికి వస్తుందా? నువ్వు పడిపోతావా? ఎందుకంటే దేవుడు నీ పైన నీతో లేడు గనక పాపం నిన్ను ఆకర్షిస్తుంది. పాపంలో నువ్వు పడిపోతున్నావు. పాపంలో నువ్వు పడి బలహీనమైపోయి దేవునికి ఏమైపోతున్నావంటే దూరం అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? దేవునికి దూరం అయిపోతున్నావు. అర్థం చేసుకో. దేవుణ్ణి హత్తుకుని, దేవునితో ఎల్లప్పుడూ కూడా హత్తుకుని నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఇంకా మహా చూస్తే అంత్యకాలాల్లో ఉన్నాం మనం. రేపో మాపో అన్నట్టుగా దేవుని రాకడుంది. చూస్తే భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్షణమే వచ్చేస్తే ఏమైపోతాం మనం? రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేకపోతే ఏమైపోతాం? ఇంకా అదే పాపపు క్రియలు, అదే పాప పరిస్థితుల్లో ఉంటే ఏమైపోతాం మనం? మనకి ఏమి దాచి ఉంది అక్కడ? మళ్ళీ క్షమాపణ ఉందా? ధనవంతుడు వెళ్ళి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నాకు ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇయ్యి, నేను వెళ్ళి మళ్ళీ మా నలుగురు అన్నదమ్ములు తీసుకొచ్చేతాను అంటున్నాడు. ఉందా అవకాశం? వెళ్ళవయ్యా అన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దీపం ఉండగానే ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ దీపం ఆరిపోకూడదు, వెలుగుతూ ఉండాలంటే నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవునితో జీవించాలి. నీ మాట, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ ప్రవర్తన అంతయు కూడా నువ్వు దేవునితో ఉండాలంటే దేవునితోనే ఉండాలి. మనుష్యులు కాదు నీ కొరకు ప్రాణం పెట్టింది. మనుష్యులు కాదు నీ పాపాన్ని క్షమించింది. మనుష్యులు కాదమ్మా నిన్ను రక్షించింది. ఎవరంటే నిన్ను నన్ను రక్షించింది, నిన్ను నన్ను కాపాడింది, పాప బ్రతుకు నుంచి విడిపించింది ఎవరంటే దేవాతి దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో? ఏం మాట్లాడుతున్నాడు? దేవునిని ఎలా హత్తుకుని ఉండాలి? చెప్పండి, ముగించేసుకుందాం ఇంక సబ్జెక్ట్. ఎలా హత్తుకుని ఉండాలి? ఎలా ఉండాలి? ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో ఆయన్ని మనం ఎక్కడా కూడా విడిచిపెట్టకూడదు. మళ్ళీ ఇది వచ్చేసి 40 రోజులు అయిపోయింది, వాక్యాలు అయిపోయినాయి, అవే అయిపోయినాయి అని మూటకట్టి మళ్ళీ పాడేస్తే మళ్ళీ నువ్వు ఓర్పావే. మళ్ళీ ఎవరు నువ్వు? ఓర్పావే, ఋతువు కావు. అందుకే సంవత్సరం నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారుతావు అని. కానీ అప్పటికప్పుడే 40 రోజుల, 7 రోజుల, 3 రోజుల మళ్ళీ దుమ్ము యథా. ఇప్పుడు 40 రోజులు ఏదో దీక్ష చేస్తారు. ఏం దీక్ష అది? అయ్యప్ప స్వామి మాల. అక్కడ విజయవాడలో కూడా చేస్తారు, ఏదో కనకదుర్గమ్మ మాల. 40 రోజులే. ఏమైనా అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే నువ్వు నేను ఎందుకు పని చేయం వాళ్ళ దగ్గర. మళ్ళీ ఆ కొండ మీద అదేదో ఇప్పేసి వస్తారు. వచ్చిన వెంటనే ఆ కొండ దిగువనే ఉంటుందంట. అవన్నీ కూడా పట్టుకుని ఏదైతే ఎత్తుకుని వెళ్తారో మళ్ళీ కింద పట్టుకుని దిగుతారంట. ఇలా ఎత్తుకుని వెళ్తారు కదా, నెత్తి మీద ముడుపులేనా అంటారు. ముడుపులు ఎత్తుకుని వెళ్ళి ఆ కొండ మీద దింపేసి
వద్దా వద్దా పట్టుకుని వస్తారంట. దేవునికి స్తోత్రం. మన భక్తి అలా ఉండద్దమ్మా. మన భక్తి అలా ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైంది కదా. అది వేషధారులు అలాంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకంలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి నీకు దేవుని రుచి తెలిసినాక నువ్వు మళ్ళీ వెనుతిరిగి చూడొద్దు. లోతు భార్య వెనుతిరిగి చూచి ఏమైపోయిందామె? ఉప్పు స్తంభం అయిపోయింది. మరి రూతు ఈరోజు ఒక మోయాబురాలు భయంకరమైన విగ్రహారాధన చేసి పెళ్లి చేసుకుంది. మరి వెనక్కి తిరిగిందా? అత్త తప్ప ఎదరు ఇంకేమీ లేదు పాపం ఆవిడికి. వెనకాల కుటుంబం ఉంది, దండుంది, మోయాబు దేశం ఉంది. కానీ చూసిందా? వెన్నుతట్టు తిరిగి చూసిందా? చూడలేదు. ముందుకై పరిగెట్టింది. గట్టిగా చప్పట్లు కొడదాం. కష్టమే ఆ పరుగు. ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టం. ఇద్దరు ఆడోళ్ళు లోకంలో బ్రతకాలంటే ఎంత కష్టం. అయినా సరే ఎక్కడ కూడా బిడ్డ కృంగిపోలేము. దేవుడు యేసయ్యని నమ్ముకుంటే సుఖాలేని అనుకోండి, సుఖ దుఃఖాలు జతపరచబడ్డాయి. ఆ దుఃఖం ఉంటేనే నువ్వు మోకాళ్ళేస్తావు. అనుక్షణం సుఖం ఉందనుకో, ఓ సింహాసనం వేసుకుని కూర్చుంటావు, నేనే దేవుణ్ణని. దేవుడికి తెలుసు మనం ఎలా మారిపోతామో, ఎలాగా రంగులు తిప్పుతూ ఉంటామో దేవునికి తెలుసు. అందుకే కష్టం వెనుక సుఖం వెనుక ఎందులోనూ ఉంచాడు మళ్ళీ నిన్ను దేవుడు. తప్పించే మార్గాన్ని కూడా దేవుడే కలగజేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుని రుచి నువ్వు అనుభవించాలి. దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. ఆయన చెయ్య మన తల కింద ఉండాలంట. ఎలా ఉండాలి? ఆయన హత్తుకుని ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి, ముద్దాడాలి ఆయన్ని. నాయనా, నువ్వు నన్ను రక్షించిన దేవుడవయ్యా, నన్ను కాపాడిన దేవుడవయ్యా. ఇప్పుడు నీ ప్రేమ మనుషుల మీద చూపిస్తావు. వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు కనబడకపోయినా పిచ్చిలేసిపోతుంది. ఆ పిచ్చి ఏసయ్యతో ఉందా నీకు? ఉంటే ఎప్పుడో బాగుపడదు. కానీ ఆ పిచ్చి నీకు లేదు. మనుషుల పిచ్చి. అంతకు మించి ఇంకొక పిచ్చి ఉందా చెప్పనా? ఇంకొకటి హత్తుకుంటున్నారు. దాని గురించి చెప్పనా? భార్య అనుకుంటున్నారా? భర్త అనుకుంటున్నారా? పిల్లలు అనుకుంటున్నారా? ఫోను హత్తుకుంటున్నారు. ఇప్పుడు ఏం హత్తుకుంటున్నారమ్మా? ఫోను. పడుకున్నావంటే పక్కన ఉండాలి, బాత్రూమ్కి వెళ్ళావంటే చేతిలో ఉండాలి, ట్రైన్లో ఫోన్ అనే వల వేసింది. దానితోనే అయిపోతుంది మనకి. మంచి చూడు, మంచిదే. మంచిగా నువ్వు అన్ని కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నావంటే ఓకే. కానీ ఎవరున్నారు కరెక్ట్గా? నేను ఫోన్ని ఎక్కడ పాపానికి అంటకుండా, లోకంలో పడిపోకుండా ఫోన్ని నేను కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను అన్న వాళ్ళు ఒక్కరి చేతులు పైకెత్తడం సంగతి అలా ఉంచండి, తలలు దించుకుంటున్నారు. అంటే చూసారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? లేము. ఫోను నత్తుకుంటున్నాం, ఫోన్లో పాపాన్ని నత్తుకుంటున్నాం. చూడాలన్న ఆశ, చేయాలన్న ఆశ, చూసేదాకా తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తుంది. సిగరెట్ కాల్చడానికి బాగుంది, భలే కాల్చున్నాడు హీరో, అన్ని రింగులు తీస్తున్నాడు అనిపిస్తుంది, కాల్చాలనిపిస్తుంది. కాల్చిన తర్వాత దాన్ని మానాలనిపించదు. అంటే నువ్వు సిగరెట్ని ఏం చేస్తున్నావు? తాగుడిని ఏం చేస్తున్నావు? పాపాన్ని ఏం చేస్తున్నావు? గుట్కాలను ఏం చేస్తున్నావు? ఇవన్నీ సాతాను వేస్తున్న ఉరి ఏంటంటారు వల. అది ఫోను చాలా జాగ్రత్త. దయచేసి మంచికే వాడండి, చెడుకు వాడకండి. ఫోన్ వచ్చాక భార్య భర్తలు విడిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. ఫోన్ వచ్చాక తల్లిదండ్రుల ఎఫెక్షన్ పోతుంది, బంధువుల ఎఫెక్షన్ పోతుంది. ఆ ఫోను. అవునా? నిజమేనా? మంచికి వాడండి. అది దేవుడు చూస్తాడు, ఆస్వాదిస్తాడు మనల్ని. చూడండి, ఆ యొక్క రూతు హత్తుకుంది పాడైపోయిన జీవితం, మూడు భారిన జీవితాన్ని దేవుడు మళ్ళీ కట్టాడు. ఓబేదు అంటే ఎవరు? మన దావీదు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. అంటే దావీదు యొక్క తాత. ఎవరు జన్మనిచ్చారు? హత్తుకున్న రూతు. గట్టిగా చప్పట్లు కొడదాం. శపింపబడిన ఆవిడ, వెలివేయబడిన ఆవిడ, అన్ని కోల్పోయిన ఆమె ఈరోజు ఆశీర్వాదానికే కారకులుగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకని అంటే దేవునిని
హత్తుకోవడం వల్ల. ఏ దేవుడిని హత్తుకుంది? నయోమి దేవుణ్ణి హత్తుకుంది. గట్టిగా చేపట్టకూడదు. ఎందుకంటే అన్యురాలు. ఆమెకి దేవుని గురించి తెలియదు. దేవుని గురించి తెలుసా? తెలీదు ఆమెకి. కనుక ఆమె దేవుణ్ణి హత్తుకోవడంతో మరి ఎంతో మంచి స్థితిని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించి. ఇప్పుడు ఆ రూతు అత్తని పోషించింది. చేతులతో కష్టము చేసి తన అత్తని ఏం చేసింది? ఆమె పోషించింది. అందుకు తగిన ఫలం ఏమొచ్చిందంటే, నీ అత్తను నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలుసని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసు అన్నాడు. ఎవరు? బోయజ్. అంటే మంచి పని చేసింది. అక్కడ ఉన్నారు ఆ పరిగెరే వాళ్ళతో స్నేహం పెంచుకుని వ్యర్థంగా పరిస్థితులు వెళ్ళొచ్చు, కానీ ఆ లోకానికి ఆ బిడ్డ వేరైంది. ఇదంతా ఎవరు గమనించారు? ఎవరు గమనించారు? బోయజ్ గమనించి, బోయజ్ రూతు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. రూతు అవమానకరమైన జీవితంలో ఉందా? మంచి ఆశీర్వాదకరమైన జీవితంలో ఉందా? కదా. అంటే ఏ శాసనాలను అనుసరించింది? ఏ దేవుణ్ణి లోబడ్డది? ఏ దేవుణ్ణి హత్తుకుని ఏ దేవుణ్ణి వెంబడించిందంటే, యెహోవా దేవుణ్ణి హత్తుకుని వెంబడించి మరి దేవునికి లోబడింది గనక ఆమెను ఎక్కడ కూడా దేవుడు సిగ్గుపడనీయలేదు. సిగ్గుపడనీయడమే కాదు, ఎక్కడ పెట్టాడు ఆమెని? ఎక్కడ పెట్టాడు? యేసయ్య వంశావళిలోకి పరిశుద్ధ స్త్రీగా వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే అర్థమవుతుందా? ఆయన విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. అంటే వాటిని బట్టి మనము అనుసరించాలి. పాపాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి, పాపానికి దూరంగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. వాక్యానికి లోబడమే, వాక్యంలో దేవుడిస్తున్న వాక్యాలు బట్టి నీ పరిస్థితిని సరిచేసుకోవాలి. అప్పుడే నువ్వు కూడా దావీదు వలె నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నానని ధైర్యంగా చెప్పగలవు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఎందుకంటే నాతానుతో తన పాపమును చూపించినప్పుడు సరి చేసుకున్నాడు. 51వ దావీదు కీర్తనలో పశ్చాత్తాపపడి తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఇంకా అలాగ అనేక బలహీనతలు ఒప్పుకుని విడిచిపెట్టడంతో దేవుని యొక్క ఆజ్ఞలు శిరసావహించాడు. ఏ ఒక్కటి కూడా తను వదిలిపెట్టలేదు. ఏ ఒక్కటి కూడా తను వదిలిపెట్టలేదు. అందుకని దావీదుని ఎక్కడన్నా సిగ్గుపడనిచ్చాడా? ఇప్పటికీ కూడా శాశ్వతమైన కృపతో దావీదుని కడుతూనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే దావీదు ఎవరిని హత్తుకున్నారు? దావీదు ఎవరిని హత్తుకున్నారమ్మా? దేవుడిని హత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వెవరిని హత్తుకుంటావు? లేకపోతే ముద్దులతోటే సరిపోతుందా? యేసయ్యా బాగు చేసావు, థ్యాంక్స్. యేసయ్యా నా భర్తను మార్చావు, థ్యాంక్స్. దయచేసి అలాగా ఉండొద్దు. దేవుని యొక్క మాటలు బట్టి రూతు వలె హత్తుకుని దేవునికి లోబడి దేవునికి ఇష్టానుసారంగా సత్ప్రవర్తన కలిగి మనం నడుచుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.